ఒక అడవిలో అమాయకపు కుందేలు ఒకటి ఉంది. పాపం దానికి తినడానికి ఏమీ దొరకక 2 రోజులుగా అడవంతా తిరగసాగింది. అది అలా తిరుగుతూ ఉంటే దారిలో ఒక పెద్ద మామిడి చెట్టు కనబడింది. చెట్టు నిండా పండ్లే పండ్లు. ఆ పండ్లను చూడగానే కుందేలుకు చాలా ఆనందం వేసింది. అయితే అది చెట్టుని ఎక్కి పండ్లను కోయలేదుగా. ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉండగా ఒక అల్లరి కోతి ఆ చెట్టు మీదకు దూకింది. అది మామిడి పండ్లను కోసుకుని తింటూ ఉంది. కిందే నిలబడిదంతా చూస్తున్న కుందేలుకు నోరూరింది. కోతి బావా నాకు పండివా అని ఆశగా అడిగిందా కుందేలు. అబ్బా ఆశ, ఈ పండ్లన్నీ నాకే సరిపోవు, నీకేటిచ్చేది, పో. అని కసురుకుందా కోతి. ఈ కోతి చాలా చెడ్డది. అన్ని పండ్లున్నాయి కదా, ఒక్కటిస్తే దాని సొమ్మె పోతుందో. దొంగ సచింది అని లోపలే తిట్టుకుంది కుందేలు. అయినా కుందేలు పట్టు విడవకుండా కోతి బావా పండు ఇవ్వకపోతే పోనీ గాని కనీసం తొక్కన్నా ఇవ్వవా, నాకుంటా ప్లీజ్ అని బ్రతిమిలాడింది. అల్లరి కోతి తొక్క కూడా ఇవ్వకుండా అరే, ఇవి నా పిల్లలకి ఇయ్యాలా, నీకు తొక్కలు కూడా ఇచ్చేది లేదు, వెళ్ళు అన్నది వెటకారంగా. పాపం కుందేలు చాలా బాధపడింది. బాగా మాగిన మామిడి పండ్లు కళ్ళ ముందు కనబడతా ఉంటే తినాలనే కోరిక మరింత ఎక్కువయింది. అది దీనంగా చూస్తూ కోతి బావా తొక్కేయకపోతే పోనీ గాని కనీసం టెంకన్నా ఇవ్వవా, చీక్కుంటా ప్లీజ్ అని చాలా బ్రతిమిలాడింది. అది టెంక కూడా ఇవ్వకుండా ఓయ్, ఇవి నీకిచ్చి నా పెండ్లం దగ్గర చావు దెబ్బలు తినాలా? భలేగా ఉందే నీ వాలకం చూస్తుంటే. ఈ టెంకలో నా వైఫ్కి నేనివ్వను, పో అని అరిచింది. పండివ్వలేదు, తొక్కివ్వలేదు, కనీసం టెంకైనా ఇవ్వచ్చు కదా. అది ఇవ్వనంది, ఈ టెంక మొహందే, దీని బండపడా అని తిట్టుకుంది కుందేలు. పాపమా కుందేలు ఎంతసేపు నిలబడినా ఎంత అడుక్కున్నా అల్లరి కోతి ఏమీ ఇవ్వలేదు. కుందేలు ఇక అక్కడ ఉండలేక అడవిలో విచారంగా వెళ్తా ఉంటే దారిలో ఒక చోట ఒక బుట్ట కనబడింది. ఆ బుట్ట కింద ఏముందో చూద్దామని దాన్నెత్తితే కుందేలుకు బోలెడన్ని రకరకాల పండ్లు కనిపించాయి. వాటిని చూసి అది ఆనందంతో ఎగిరి గంతేసింది. ఆకలి తీరేదాకా తినగలిగినన్ని పండ్లు తింది. మిగతావి తన వెంట తీసుకుని ఇంటికి బయలుదేరింది. కుందేలు నెత్తి మీద పండ్ల బుట్ట పెట్టుకుని హుషారుగా వస్తా ఉంటే కోతి చూసింది. అరే, ఈ తెంగర కుందేలుకి ఇన్ని పండ్లు ఎక్కడ దొరికాయబ్బా అని ఆశ్చర్యపోయి దాన్నే అడిగింది. ఓయ్ కుందేలు, ఈ పండ్లు ఎక్కడయా? ఎవరి దగ్గరైనా కొట్టేశావు ఏంటి? కుందేలు చాలా మంచిది కదా, జరిగిందంతా చెప్పింది. దాంతో కొంటె కోతి తాను కూడా అన్ని రకాల పండ్లు తెచ్చుకోవాలని అడవిలో కుందేలు చెప్పిన చోటుకు వెళ్ళింది. అది చెప్పినట్టే దానికి ఒక బుట్ట కనిపించింది. ఆహా, ఆ బుట్ట కింద పండ్లే పండ్లు. ఇప్పటిదాకా ఒక్క మామిడి పండును మాత్రమే తిన్నాను, ఇప్పుడు ఆల్ వెరైటీస్ ఆనందంగా అరగించేయాలి అనుకుంటూ వెళ్లి వేగంగా బుట్ట ఎత్తింది. అంతే, ఆ బుట్ట కింద ఒక పెద్ద తేలు ఉంది. అది కోతిని కసిగా గట్టిగా కరిచింది. ఆ తేలు పుట్టిన బాధను భరించలేక ఆ అల్లరి కోతి అరుచుకుంటూ అడవంతా పరుగులు పెట్టింది. తరువాత కోతిని తేలు కుట్టిన విషయం తెలుసుకున్న కుందేలు దానికి తగిన శాస్తే జరిగిందని పడి పడి నవ్వుకుంది. ఈ కథలో నీతేమిటంటే, మనకు జరిగే ప్రతి మంచి చెడులు మన ప్రవర్తన బట్టే ఉంటాయి. పూర్వం వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది. దాన్ని అతడు బరువులు మోసేందుకు ఉపయోగించేవాడు. ఆ వ్యాపారి తన ఇంటి ముందున్న పాకలో ఆ గాడిదను ఉంచేవాడు. దానికి తగినంత ఆహారం పెడుతూ బాగా చూసుకునేవాడు. ఆ పాక పక్కనే ఉన్న ఓ చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది. అవి ఎప్పుడూ సంతోషంగా గడిపేవి. వాటిని చూసి గాడిద కూడా ఆహా, జంట అంటే ఇలా చూడముచ్చటగా ఉండాలి అని ఆనందించేది. అయితే ఓ రోజు పిచ్చుకలు రెండు గాడిదకు విచారంగా కనిపించాయి. పిచ్చుకలు ఎందుకలా దిగులుగా ఉన్నారు?
కారణం ఏంటి? అని అడిగింది గాడిద. ఏం చెప్పమంటావు మిత్రమా, మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది. ఇప్పుడు ఎక్కడ ఉండాలో తెలియడం లేదు. అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి. ఓ, అంతేనా? ఆ మాత్రం దానికే బాధపడడం ఎందుకు? మిత్రుణ్ణి నేను లేనా? మీరు హాయిగా నా పాకలో ఉండండి. చాలా విశాలంగా కూడా ఉంటుంది. ఎన్ని గాలివానలు వచ్చినా ఏమీ కాదు అంది గాడిద. దీంతో పిచ్చుకల జంట చాలా థ్యాంక్స్ మిత్రమా అంటూ సంతోషంగా పాకలోకి వచ్చి చేరాయి. ఆ బుజ్జి పిచ్చుకలు ఎప్పుడు చూసినా తుర్రుమని ఎగురుతూ కనిపించేవి. ఆనందంగా గడిపేవి. వాటిని చూసిన గాడిద నాకు రెక్కలుంటే ఎంత బాగుండును అనుకుంది. రాత్రైతే చాలు కళ్ళు మూసుకుని తను పక్షుల్లా పెద్ద పెద్ద రెక్కలతో ఎగురుతున్నట్టు కలలుగని సంబరపడిపోతుండేది. ఇదే విషయాన్ని ఓసారి పిచ్చుకలతో చెప్పింది. మిత్రమా, మీకు ఎంచక్కా రెక్కలున్నాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా విహరిస్తున్నారు. జీవితం అంటే మీదే. నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతుంది అంది గాడిద విచారంగా. ఈ మాటలు విన్న పిచ్చుకలు మిత్రమా, మేం రోజు నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం. నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్లు ఇస్తున్నాడు. మాలాగా తిండి గింజల కోసం రెక్కల ముక్కలయ్యేలా ఎగరాల్సిన పని లేదు. ఉండడానికి గూడు కట్టుకోవాల్సిన అవసరమూ లేదు. నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. మమ్మల్ని చూడు, ఏ పక్క నుంచి ఏ గద్ద వచ్చి తన్నుకుపోతుందో, ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణక్షణము భయమే. ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అన్నాయి. అప్పటి వరకు పిచ్చుకలతో తనను తాను పోల్చుకుని బాధపడిన గాడిదకు వాస్తవం ఏంటో తెలిసి వచ్చింది. ఆ రోజు నుండి రెక్కలు కట్టుకుని గాల్లో ఎగిరే కలను మానుకుంది. సంతృప్తిగా బతకడం అలవాటు చేసుకుంది. ఈ కథలో నీతేమిటంటే, ఎదుటి వారితో పోల్చుకుని మనల్ని మనం తక్కువ చేసుకోవడం కంటే ఉన్నదాంతో సంతృప్తిగా బతకాలి. ఒక అడవిలో జింక ఒకటి ఉంది. అది ఆహారం కోసం తిరుగుతుంటే సింహం దానిని చూసేసింది. వెంటనే పంజా విసిరే ప్రయత్నం చేసింది. అయితే జింక వేగంగా పరుగు తీసి సింహానికి దొరకకుండా తప్పించుకుంది. ఆ జింక భయంతో వేగంగా పరుగు తీయడంతో ఆ కంగారులో దాని కాలు పెనికింది. ఇక ఎక్కువ కదలలేని పరిస్థితి వచ్చింది. తను పూర్తిగా కోలుకోవడానికి కొంతకాలం పడుతుంది. అప్పటి వరకు ఆహారం కోసం నడవలేని ఆ జింక కాస్త గడ్డి ఎక్కువగా ఉన్న చోటు వెతుక్కుని అక్కడే విశ్రాంతి తీసుకుంటూ ఉంది. జింక నడవలేని స్థితిలో ఉందనే విషయం క్రమంగా అడవంతా తెలిసిపోయింది. విశ్రాంతి తీసుకుంటున్న ఆ జింకను చూసి పలకరించి పోదామని అడవిలోని మిగిలిన జింకలు రాసాగాయి. తన కోసం అన్ని జింకలు వచ్చినందుకు దానికి చాలా ఆశ్చర్యం వేసింది. అరే, నాకు ఇంతమంది మిత్రులు ఉన్నారా? నా మీద వీటన్నింటికి ఇంత ప్రేమ ఉందా అని ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయింది. చూడడానికి వచ్చిన జింకలు పలకరింపులు అయిపోయాక ఆ పరిసరాలు చూసి ఆశ్చర్యపోయాయి. ఆహా, ఇక్కడ గడ్డంతా లేతగా పచ్చగా కలకల్లాడిపోతుంది. చూస్తుంటేనే నోరూరిపోతుంది. పదండి పదండి తిందాం అనుకుని వేగంగా అక్కడకు పరుగు తీసి అవి గబగబా గడ్డి మేయడం ప్రారంభించాయి. అరే అరే, మొత్తం తినేయకండి, నాకు కొంచెం ఉంచండి. నేను అసలే నడవలేకుండా ఉన్నాను అంటూ ప్రాధేయపడిందా జింక. ఆ వెంటనే తనకు తాను సర్ది చెప్పుకుని సరేలే, కాస్త తిని వెళ్ళండిలే. ఈ రోజుల్లో పలకరింపుగా వచ్చే వాళ్ళే కరువయ్యారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలనే చెప్పాలి. తినండి తినండి, కానీ మొత్తం తినేయకండి సుమా అన్నదా జింక. అలా గడ్డి మీసి వెళ్లిపోయిన జింకలు నడవలేని స్థితిలో ఉన్న జింక విషయంతో పాటు గడ్డి విషయం కూడా ఆ అడవిలోని మిగిలిన జంతువులకు చెప్పాయి. గడ్డి చాలా ఎక్కువగా రుచిగా ఉందన్న విషయం తెలియగానే ఇతర జంతువులు అక్కడకు గుంపులు గుంపులుగా వచ్చి చేరాయి.
ఏ మిత్రమా ఎలా ఉన్నావు? పలకరింపులు అయిపోయాయిగా, ఇక ఎలాగో భోజనం చేసి వెళ్తాంలే. అని వెంటనే ఆనందంగా గడ్డి తినడం ప్రారంభించాయి. పాపం విశ్రాంతి తీసుకుంటున్న జింక ఇదంతా చూసి కంగారు పడింది. అరే వీటి దుంపదగా పలకరింపుకు వస్తూ వస్తూ ఎవరైనా ఏ పండుకాయ తెస్తారు. ఇవి ఏం తీసుకురాలేదు సరికదా, నా చుట్టుప్రక్కల ఉన్న గడ్డిని మొత్తం లోటలు వేసుకుంటూ మరీ తినేస్తున్నాయి. ఇలా అయితే నేను కోలుకునే లోపలే గడ్డంతా అయిపోతుంది. అప్పుడు నా పరిస్థితి ఏంటి అనుకుంటూ బాధపడసాగింది. అది భావించినట్టుగానే తనెవరో తెలియని జంతువులు కూడా పలకరింపు పేరుతో వచ్చి గడ్డిని తినేయడంతో కొద్ది రోజుల్లోనే అక్కడ గడ్డి మొత్తం ఖాళీ అయిపోయింది. పాపం నడవలేని స్థితిలో ఉన్న ఆ జింక తినడానికి ఆహారం దొరక్క చాలా కష్టాలు పడింది. ఈ కథలోని నీతేమిటంటే, ఎదుటివారి పరిస్థితిని అర్థం చేసుకోలేని స్నేహితులు శత్రువుల కంటే ఎక్కువ ప్రమాదకరం. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.